భగవంతుని యొక్క తత్వమును అర్థం గావించుకోవటము అందరికీ ఇది సాధ్యం కాదు. भगवत तत्व को समझना हर किसी के लिए साध्य नहीं होता. భగవంతుడు ఉపాధి లేనటువంటి శిల్పుడు. भगवान एक शिल्पी हैं, लेकिन उन्हें यह उपाधि भी नहीं दी जा सकती. రంగులు లేనటువంటి కుంచం గలవాడు. भगवान किसी चित्रकार जैसे हैं, लेकिन बिना किसी रंग और ब्रश के. ఆధారం లేని గోడపైన చిత్రించినటువంటి యొక్క జగత్తే ఈ యొక్క ప్రపంచము. यह संपूर्ण जगत एक चित्र के समान है जो एक दीवार पर बना है, पर उसका कोई आधार नहीं है. ఇట్టి ఆధారము ఆధేయము లేనటువంటి యొక్క సత్వాన్ని ప్రపంచమునకు బోధిస్తూ రావాలి. जगत को भगवान की इस प्रकृति को समझना होगा कि ना तो इसका कोई आधार है और ना ही ये किसी पर आधारित है. ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి తగిన కృషి చేయాలి. इस सत्य का बोध करने के लिए हमें हर संभव प्रयत्न करना चाहिए और अपने आप को इसके लिए सही आचरण के मार्ग पर रखना चाहिए. ఏదో ఆధ్యాత్మికం అంటే కేవలం పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఇంత మాత్రంతోనే మన కాలాన్ని వ్యర్థం చేయకూడదు. आध्यात्मिकता का यह अर्थ नहीं है कि पूजा व्रत करके समय को व्यर्थ करना. ప్రతి మానవుడు కూడా భగవంతుని యొక్క అంశమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి వర్తించాలి. प्रत्येक मानव को इस सत्य की अनुभूति करना चाहिए कि वो दिव्यता की एक चिंगारी है. ఇది ఏ భగవద్గీత యందు మమవి వంశో జీవలోకే జీవభూత సనాతనః वासुदेव स्वरमृतम. गीता का भी यही उद्घोष है कि इस जीवलोक में भगवान का ही अंश हर स्वरूप में प्रकट हुआ है और ईश्वर सर्वत्र है. ఇలాంటి సత్యాన్ని మనము విస్మరిస్తున్నాము. आज हम इस सत्य को भूल गए हैं. కనుక ఇలాంటి సత్యమును విస్మరించినటువంటి దానిని తిరిగి మనం ఆవిర్భవించేసుకొని ప్రపంచమునకు చాటుతూ రావాలి. आज इस सत्य को विस्मृत कर दिया गया है, लेकिन हमें मानवता को इसे बार बार याद दिलाना होगा. అనేక క్షేత్రాలు నిర్మించాము. अनेक तीर्थ क्षेत्रों का निर्माण हो रहा है. కానీ ప్రతి క్షేత్రములకు ఒక్కొక్క చరిత్ర ఉంటుండది. प्रत्येक तीर्थ क्षेत्र का एक चारित्रिक इतिहास है. ఈ చరిత్రకు తగినటువంటి ఆధారములు కూడా లేకపోలేదు. इसका एक चारित्रिक आधार है. మన హృదయమే ఒక క్షీరసాగరము. मानव का हृदय क्षीर सागर है. మన పట్టుదలనే దీనికి కవ్వము. संकल्प इसे मथने वाली मथनी है. మన సాధనే దీన్ని చిరగటము. आध्यात्मिक साधना इसे मथने की प्रक्रिया है. ఇలాంటి సాధన లోపల ప్రప్రథమంలో మనకు కొన్ని కష్టములు అడ్డు తగులుతాయి. इस आध्यात्मिक साधना में प्रारंभ में हमें कुछ कष्ट होता है. కానీ ఈ కష్టములకు నష్టములకు మనం వెరువక దాన్ని సాధించడానికి పట్టుబట్టాలి. हमें इस कष्ट से भयभीत नहीं होना चाहिए और लक्ष्य प्राप्ति के लिए दृढ़ संकल्पित रहना चाहिए. అప్పుడే మనకు ఆనందం అనేటువంటి అమృతమయమైనటువంటి సాధనం మనకు లభిస్తుంది. केवल तभी तुम परमानंद के लक्ष्य को पाकर अमरता का रस प्राप्त कर सकोगे. కనుకనే ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను అనేక విధమైనటువంటి కష్టములకు నోచుకొని ఇలాంటి పవిత్రమైనటువంటి క్షేత్రములు కడుతూ వచ్చారు. प्रत्येक तीर्थ क्षेत्र के निर्माण में हर व्यक्ति को कुछ ना कुछ विघ्नों और कष्टों का सामना करना पड़ता है. భద్రాచలం కానీ తర్వాత ఈ క్షీరసాగరమైనటువంటి దీంతో అనేక రకమైనటువంటి ఒక మార్గములు ప్రవేశించి గొప్ప గొప్ప క్షేత్రములను నిర్మిస్తూ వచ్చారు. तुम भद्राचलम की तरह अनेक तीर्थ क्षेत्र पूरे देश में पाओगे, क्योंकि इन्हें निर्मित करने के लिए दृढ़ संकल्पित व्यक्तियों ने बहुत से विघ्नों और समस्याओं का सामना कर उन्हें पार किया. బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్ ఇలాంటి క్షేత్రములంతా కూడాను శంకరాచార్యులు నడిచిపోయి అనేక శ్రమలకు వచ్చి కట్టగడికి దాన్ని దిగ్విజయం గావించాడు. आदि गुरु शंकराचार्य ने अमरनाथ, बद्रीनाथ, केदारनाथ और ऐसे अनेकों आध्यात्मिक केंद्रों का भ्रमण किया. ఎవరైనా కానీ ఎట్టి కార్యము చేయవచ్చినప్పటికీ జనుల యొక్క సహకారము అందుకోవాల్సి వస్తుంది. जब भी तुम कुछ करना चाहते हो तो तुम्हें समाज के सहयोग की आवश्यकता होती है. ఐకమత్యం చేరినప్పుడే ఈ ఆనందం మనకు మనం నోచుకోగలుగుతాం. वास्तव में तुम्हें आनंद की अनुभूति होती है जब तुम एकता को प्राप्त कर लेते हो. ఈ యూనిటీ అనేటువంటిది ఈ కలియుగమునందు
తప్పిపోయింది. आज इस कलयुग में एकता नहीं बची है, కానీ యూనిటీ లేదు, एकता नहीं है, ప్యూరిటీ లేదు, पवित्रता भी नहीं है. కానీ ఎనిమిటీ ప్రవేశించి అనేక రకమైనటువంటి కష్టములకు గురి చేస్తూ ఉండాలి. इसके बदले में शत्रुता ने प्रवेश ले लिया है जो बहुत सी समस्याएं पैदा कर रही है. ఎక్కడ ద్వేషమైనటువంటి భావం చేరుతుందో అక్కడ యూనిటీ అనేటువంటిది శూన్యం. जहां द्वेष भाव होगा वहां एकता कतई नहीं हो सकती. కనుకనే ఈనాడు మనం చేయవలసినటువంటి ఐకమత్యం అత్యవసరం. आज यह अति आवश्यक है कि एकता बनी रहे. ఐకమత్యమే మానవుని యొక్క జీవిత బలము. इस एकता को प्राप्त करना मानव जीवन का प्रमुख लक्ष्य है. ఎట్టి సంకల్పమో అట్టి ఈ మార్పు కలుగుతూ ఉంటుంది. जैसे विचार होते हैं वैसा आचरण होता है. సంకల్పం ఎట్టిదో అట్టిదే చర్య జరుగుతుంటది. जैसे विचार होते हैं वैसे ही कर्म होते हैं. ఎట్టి చర్యనో అట్టి ఫలమే లభిస్తుంటది. जैसे कर्म होते हैं वैसा ही फल मिलता है. ఎట్టి ఫలమో అట్టి గమ్యం మనం చేరుకుంటాం. जैसा फल मिलता है वैसा ही गंतव्य यानी अंतिम नियति प्राप्त होती है. కనుకనే మనం ఈనాడు గమ్యాన్ని చేరకుండా పోవడానికి మూల కారణము మన సంకల్పాలు సక్రమమైనటువంటివిగా లేవు. यदि हम लक्ष्य तक नहीं पहुंच पा रहे हैं तो इसका मूल कारण हमारे विचार हैं. మానవుని యొక్క సంకల్పము పవిత్రమైనటువంటివిగా ఉండాలి. मनुष्य के विचार पवित्र होने चाहिए. समस्त लोका सुखिनो